గాలి బలం తెలియదు సుడిగాలై నిన్ను చుట్టేంత వరకు. నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు. నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటే మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం మూడు మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పిరావు. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. స్నేహం అందరితో చేయలేం. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. కొందరి దగ్గర మాత్రమే దొరుకుతుంది. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒక్కటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము. తర్వాత గడ్డి పరకలా కనిపిస్తాము. అంతకన్నా హీనంగా కూడా కనిపిస్తాం. కాదంటారా? నోరు జారి ఏదో కోపంలో అనేశాను అంటారు, కానీ నిజాలు బయటపడేది, బయటికి వచ్చేది కోపంలోనే కదా. జాలిపడి ఇచ్చే పలకరింపులకు, ప్రేమకి జోలెపంటకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట ఒక్క నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. నీది కాని దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ కూడా పెంచుకోకు. మనం ఇంకెప్పుడు మారతాం? మనిషి ఉన్నప్పుడు పట్టించుకోం, పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాం. ఫోటో మాట్లాడదని తెలిసినా కూడా. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా, పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాణాలు పెడతాం, శవం అని తెలిసినా కూడా. మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా? ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుంటే సరిపోదా? అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే 10 మందిలో దోషిగా నిలబడాల్సిందే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.